రాదు అన్న మాట తప్పలేదు అబద్ధం ఆడలేదు పనికి మొక్కలేదు కడవన కడ తప్పలేదు మధ్యలో మాట తప్పలేదయ్యా అడిగి నల్లకు దానం అంటాడు రాదు అడిగి నల్లకు దానం అంటాడు దానము లోపల తండ్రి పేరు ఎల్లుతున్నాడు ఆ నడువుల కచ్చీరు మీద రాజు గట్ట వేలుకుంటా దేశం వేలుకుంట కచ్చీరి కాడ ఉన్నది రాజు వారి ఆడవిల్ల సుందరి దేవి కన్న తల్లి సుందరి దేవి లోగిళ్ళ లోపల కన్న తల్లి తన వారు చేస్తా ఉన్నదయ్యా కన్న తల్లి తన వారు చేసుకుంటా లోగిళ్ళ లోపల ఎప్పుడు ఉంటుందో అమరారా కలారా ఆలకించే దాతలారా నల్లార తమ్ముల్లారా కన్న తల్లి సుందరి దేవి కోటి నువ్వులు కొల్లారు వల్ల కట్టిందయ్యా మన దేవుడు వచ్చి పలమోడి కట్టిండు మన దేవుడు వచ్చి పలమోడి కట్టిండు ఆ తల్లి గర్వాన ఇద్దరు బిడ్డలు పుట్టిండు పెద్ద బిడ్డలు నాది చిన్న బిడ్డ కనాది పెద్ద బిడ్డలు నాదికి ప్రేమతోటి పెళ్లిళ్ళు చేసిండు విశ్వానగర వేలే క్షత్రియ మహారాజు ప్రేమతోటి పెళ్లిళ్ళు చేసిండ్రయ్యా అత్తగారి పట్టణం లోపల మరి పెద్ద బిడ్డ రాజు అత్తగారి పట్టణం లోపల ఉంటున్నది ఏడెళ్ళ బిడ్డ కరణావాది చిన్న పిల్ల ఏడిగడ్డ ఎంపీడు తన ఇసుకోలు వల్ల చదువు శాస్త్రాలు ఎట్లా ఉన్నది మరి ఏడెళ్ళ పిల్ల చదువు శాస్త్రాలు నేర్చుకుడబడి లోపల ఉంటున్నది ఆ కన్న తల్లి సుందరి దేవి ఏమనుకున్నది నా కర్మాల ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డల వారికి ప్రేమతో పెళ్లిళ్ళు చేసిన నాకు చిన్న బిడ్డ కన్నడవాదాని కన్న తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఏడేడు బిడ్డల కలి ఏడులో ఇళ్ళ లోపల కన్న తల్లి ఎప్పుడు ఉంటున్నదో కన్న తల్లి సంగతి ఇళ్ళ లోపల ఉన్నది గాని అది భూలోక నగర భూలాభో దేవుడా అది భూలోక నగర భూలాభో దేవుడా నా పెద్దలకు వచ్చినది నారాయణ అయ్యో పెద్ద నమస్కారో దేవుడా నా బాలకు వచ్చినది అది బలకంప పండుగ ఓ దేవుడా నా అన్న ఎల్లారకొచ్చే నారాయణ అది రాగిట్ల పండుగ ఓ దేవుడా లోపల పెద్దలకు వచ్చింది పెద్దమాల బాలకు వచ్చింది బలకంప పండుగ ఏడాదికి ఒక్కదిన అనుబంధమైన పండుగ అంటే రాగిట్ల పండుగ నాడు తోడ ఉంటాక ఎల్లెళ్ళు వచ్చి అన్నదమ్ములు రాగిట్లు కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారమ్మా కన్న తల్లి సుందరి దేవి కలతోడు చూసింది చాలుగుండ తల్లు అన్నది గుండెలకు తల్లు అంటుంది నాకరా తల్లి సుందరమ్మ ఓ దేవుడా నాకరా తల్లి కళ్ళ చూసే నారాయణ నా చాలుగుండ తల్లు వారే తల్లికి అయ్య గుండెలకు వెళ్ళు వారే ఓ దేవుడా తల్లి మోకాల గుండు పెట్టే నారాయణ నా ఎవరు వారి దేవుడారా ఓ దేవుడా నీ కూడి గుండమ్ముగాను ఓ దేవుడా అయ్యో నీ గుళ్ళ మన్నువయ్యా ఓ దేవుడా నీ కుడి వీరులందులండి ఓ దేవుడా అయ్యో పేరు పేరు వెంకలయ్యా ఓ దేవుడా అయ్యో అన్న ఉన్న వారికి రా ఓ దేవుడా అయ్యో పిల్లలెందుకు ఊరా ఓ దేవుడా ఈ పిల్లలున్న వారికి రా ఓ దేవుడా అయ్యో అన్న ఎందుకు ఊరా ఓ దేవుడా అలరారా కలారా ఆలకించే దాతలార మరి చూద్దాం ఇప్పటికైనా చెట్టు కింద బలికే పుచ్చగానికి 10 మంది పొరగల్లనిస్తాడు పరమాత్ముడు నా లోగిళ్ళ లోపల నా గర్భాన 2 బిడ్డలున్నారు 2 బిడ్డలతో నాకు కొడుకు లేకపాయే
3 కోడళ్ళ కోడలాది మందరు 66 రాజ్యాలు 77 దేశాలు నాకున్నాయి పరమాత్మ. ఇవాళ నా 2 బిడ్డలు మంది మొక్క కాలం వచ్చినానికి నా తల్లి సుందరి దేవి అరగంట సేపు కన్నీరు పెట్టింది. తన కన్నీళ్లు తడుచుకొని ఎవరుకున్నది. క్షణమైతల చేసుకున్న భర్త సుందర శీలమారాదు నా భర్త నా వేడికి వస్తాడు. నా భర్త వచ్చినాక నా భర్త ప్రాణాలు పట్టుకొని ఈ 60 ఏళ్ల వయసు లోపల 2 బిడ్డలతో కొడుకు పదవు తెచ్చుకుంటానని అగో భర్త రాగడ చూస్తున్నదో మరి కన్న తల్లి సంగతి లోపల ఉందని కానీ ఆ నడువుల కచ్చీరు మీద రాజ్యాల రాదు రాజ్యం వేలుతున్నాడు దేశం వేలుతున్నాడు రాదు రాజ్యవేలంగా దేశవేలంగా బొమ్మంత బొత్తెక్కపోయిన వెళ్ళగా బట్టి రాదు తిరువల్ల కచ్చి దిక్కువల తిరిగిండు కొడుక సుంకరి మల్లయ్య భయం ఉన్నాడు పాపకారి బాబా కూడా కొడుకాన భార్య భవనాల వేడి పోతా నేను వచ్చేదాకా రాజ్యం పైన ఉన్న మల్లయ్య దేశం పైన ఉన్న కొడుక ఇవాళ గుర్తు దొరికింది కుశాల నేను వచ్చేదాకా రాజ్యం పైన ఉండరు దేశం పైన ఉండరు అచ్చానరాలు గుర్రాల శోభలకెళ్ళి పోయి గుర్రం వేసుకొని భార్య భవనాల వేటికి అగ ఎట్లా పోతున్నాడో రాజ్యాలరాలు సుందర శీలమారాజు ఎట్లా పోతున్నాడు. పొడిసే పొద్దు వర్షరా నాగులో నాగమలే దారిలో పొద్దు వర్షరా నాగులో నాగమలే దారిలో నా సిరిగల్ల మాతల్లే భర్త వచ్చేటి రాగడ కళ్ళ తోడు చూసేనా ఓ అమ్మలారా చూడండి అమ్మలాలో భర్త వచ్చేటి రాగడ కళ్ళ తోడు చూసింది కన్న తల్లి సుందరదేవి. భగవన్న భర్త వస్తున్నాడా అని ఎట్టివాడు భర్త అని ఎక్కిరియరాదు గుడ్డివాడు భర్త అని కునిపియరాదు ముసలివాడు భర్త అని మూతి కొట్టుకొడవరాదు నల్లి కుట్టోడు భర్త అని నవ్వుల పాలియరాదు అన్నల రాజ్యం అడివి రాజ్యం కొడుకు రాజ్యం గుండ రాజ్యం అంటారా అని భర్త మామ సేవలు ఎత్తుగా ఏసేటి అల్లి రాని భర్త సేవలు గొప్ప ఏసే భాగ్యవతి సత్గుణాలు కలిగిన చక్కని సుందరదేవి. నా భర్త వస్తున్నాడా అని చేతులన్నీ వల్లి సెమ్ముతోని ముదిగాలు పుగగుల్లాలు గంధమా కస్తూరు పట్టుకొని
అత్తమామ సేవలు ఎత్తుగా చేసేటి అల్లి రాని భర్త సేవలకు గొప్పగా చేసే భాగ్యవతి సత్గుణాలు కలిగిన చక్కని సుందరి దేవి నా ప్రతి నాకు ప్రత్యక్ష దైవం అనుకోని వెనుకటి కాలం లోపల భర్తలు ఏదన్నా పని మీద బయటికి వేయిందనుకో ఆగో భార్యలు అనేది భర్త వచ్చరాక అన్నం తినపోయేదాట నీళ్లు తాగపోయేదాట వెనుకటి కాల పొల్లు సత్యవంతులు కానీ ఈ కాల పాడుళ్ళకి అంత సినిమా లేదు ఈ కాల మా లేడీస్ కు గంత సినిమా లేదు భర్త ఏదన్నా పని మీద బయటికి వేయండి అనుకోవాడు అని శర్రల్ల పడి సావని అని మంచి మంచి అన్నం తిని మాడు చెక్కలు ఉంచుతున్నారే ఈ ఇందారము నా తల్లుడో కానీ గట్ట అనుకోలేదు కన్న తల్లి సుందరదేవి నా నాకు ప్రత్యక్ష దైవం అనుకోని ఆగో చేతుల నీ వల్ల సెమ్ముతో ఉదగాలు గుల్లాలు కన్నమా కస్తూరు పట్టుకొని భర్త ప్రాణ సేవకు ఎట్లా బయలెళ్ళిపోతున్నది సుందరాదేవి ఎట్లా పోతున్నది రెండు బాదుళ్ళు రెండు ముద్దులే రెండో ఎవరన్నా తల్లి